సైరా టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వార్తలు చదువుతుందండి ప్రమీలారావు. స్పెషల్ బులెటిన్ లో భాగంగా శుక్రవారం నాటి ముఖ్యాంశాలు. దర్శి మండలం బండి వెలిగండ్ల పంచాయతీ సర్పంచ్ రమణమ్మ ఆమె కుమారుడు కాశీ వైకాపాను వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. కట్టసింగనపాలెంలో వీరికి దర్శి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి పార్టీ కండువా కప్పి తెదేపాలోకి ఆహ్వానించారు. కురిచేడు మండలం బయ్యవరం సమీపంలో వైకాపా తరపున ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆటో ప్రమాదశావత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. దర్శి నియోజకవర్గ తెదేపా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి తరపున మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు ఒక సెట్టు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు గొట్టిపాటి లక్ష్మి మామ ప్రముఖ వైద్యులు కడియాల వెంకటేశ్వరరావు ఉన్నారు. గిద్దలూరు నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థిగా కుందూరు నాగార్జునరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైకాపా ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హాజరయ్యారు. ప్రకాశం జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు రెండో రోజు శుక్రవారం మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. ఒంగోలు లోక్సభ స్థానానికి ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు.